దేవుడు విశాలమైనటువంటి సృష్టిని చేశాడు. ఈ సువిశాలమైనటువంటి సృష్టిలో మనకు కూడా ఒక స్థానం ఇచ్చాడు. మన స్థానం ఏమిటి? మన స్థానం ఏంటి? మన స్థానాన్ని మనం గుర్తిస్తే మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. మన స్థానాన్ని మనం గుర్తించకపోతే మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చలేం. దేవుడు మనకిచ్చినటువంటి స్థానం, ఈ సృష్టిలో దేవుడు మనకెంత స్థానం ఇచ్చాడు, దీని గురించి మనము ఈరోజు పరిశుద్ధమైనటువంటి బైబిల్లో మనము ధ్యానించబోతూ ఉన్నాం. నీ స్థానం ఏంటి? నీ కుటుంబంలో నీకు ఒక స్థానం ఉంటుంది, ఈ సమాజంలో నీకు ఒక స్థానం ఉంటుంది, దేవుని మందిరంలో నీకు ఒక స్థానం ఉంటుంది, పరలోకంలో కూడా నీకు ఒక స్థానం ఉంటుంది. ప్రతి మనిషి కూడా తన స్థానాన్ని గుర్తించినప్పుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. తన స్థానాన్ని గుర్తించకపోతే తన కర్తవ్యాన్ని మరిచినటువంటి వాడుగా, నిరుపయోగిగా మిగిలిపోతాడు. దేవుడు మనలను సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి విధానం మనకు తెలియజేసేటువంటి సత్యం. ఈ సృష్టిలో మనం చూడాల్సినటువంటి 3 విషయాలు ఉన్నాయి. 1 దేవుడు, 2 సృష్టి, 3వది మానవుడు. దేవుడు, సృష్టి, మానవుడు, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ విశ్వం అంతటిలో చాలా గొప్పవాడు ఎవరు అంటే దేవుడే. మనకంటే ఈ విశ్వం చాలా ఉన్నతమైంది, కానీ ఆ విశ్వములో మనకొక స్థానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ స్థానాన్ని మనం గుర్తించాలి. అప్పుడే మనం ఎవరు అన్నది మనకి అర్థమవుతుంది. ఈరోజు మనకు ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి స్థానాన్ని మనం గుర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా, ఆ భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. చాలమ్మా, 2వ వచనం వరకే చాలు. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం మనం చదువుతూ ఉన్నాం. కీర్తన 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభువా, నీ కీర్తి, నీ మహిమ, నీ మహిమను ఆకాశములో కనపరిచేటువంటి వాడా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు యెహోవా, ఆయనే మనకు ప్రభువు అంటే యెహోవాకి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి బిరుదు. మోషేను దర్శించినప్పుడు మోషేతో కూడా మాట్లాడినటువంటి దేవుడు తన యొక్క గొప్పతనాన్ని, తన నామాన్ని, తన పేరును తెలియజేశాడు. ఆయన యెహోవా, ఆయన పేరు యెహోవా అంటే చాలా గొప్ప దేవుడు అని అర్థం. చాలా గొప్ప దేవుడు.
చాలా ఉన్నతమైనటువంటి దేవుడు, చాలా శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరు అంటే ప్రభువు. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా కాపరి. కాబట్టి ఓ ప్రభువా, నీవు నాకు కాపరివి. కాపరి అనేది చిన్న మాట ఉండొచ్చు, కానీ యెహోవా చాలా పెద్ద మాట. ఎందుకు అంత గొప్ప దేవుణ్ణి ఇంత చిన్న కాపరిగా ఆయన అంటున్నాడు అంటే, నాకు కాపరున్నాడు, ఆయన చాలా గొప్ప కాపరి అని చెప్పడానికి. నా దేవుడున్నాడు, ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఆయన భూమి ఆకాశములలో తన మహిమను కనపరచగలిగినటువంటి వాడు. ఆమేన్. భూమి ఆకాశములో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆకాశంలో వచ్చి దేవదూతలు నిలబడ్డారు. వారు గాన ప్రతిగానములు చేస్తూ స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మహిమ ఆకాశములో కనపరిచే దేవుడు. ఆయన మహిమను ఆకాశములో కనపరిచాడు. దేవదూతలు ఆకాశములో నుండి ఆయన గూర్చి స్తుతిగానములు చేస్తూ ఉన్నాయి. ఇదిగో ఆ యెహోవా యేసుక్రీస్తుగా ఈ లోకములో జన్మించాడని ఆ దూతలు పాటలు పాడి స్తుతిస్తున్నాయి. దేవుని దగ్గరకు వచ్చాం. దేవుడేంటో, ఆయన గొప్పతనం ఏంటో నీకు బాగా తెలియాలి. దేవుడంటే ఆయన ఈ లోకములో ఒక వడ్లవాణి కుమారుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఈ లోకంలో చాలా పేదవాడుగా బతికాడు. ఆయనే యేసు ప్రభు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన గొప్ప దేవుడని, ఆయన మహిమ గల దేవుడని, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని, ఆయన తన మహిమను ఆకాశంలో కనపరిచేవాడని మనకు అర్థం కావడం లేదు. మన దేవుడు చాలా చిన్నోడు అనుకుంటున్నాడు. ఒక ఆయన పెద్ద సింగరు యేసు ప్రభు పాటలు పాడనన్నాడు. ఆ యేసు ప్రభు పాటలు నేను పాడమా? సచ్చి నాకు తెలిసి ఉంటుంది ఆయన ఎంత గొప్పోడో. దేవునికి స్తోత్ర. సస్తేనే సచ్చినోడికే తెలుస్తుంది క్లియర్గా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనేది. సచ్చే వరకు కొంతమందికి తెలీదు ఆయన ఎంత గొప్పవాడో. భూమి ఆకాశములను ఆయన కలుగజేసినటువంటి వాడు. ఈ ఆకాశము, ఈ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఈ మహిమ అంతా కూడా దేవుని సృష్టి. ఆయన సృష్టికర్త. అందుకే మనము ఈ యొక్క సృష్టిలో మనమెవరో గుర్తించాలంటే మొదట దేవుడు ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి దేవుని గురించి మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయములో మనం చదివినట్లయితే మొదటి వచనం చెబుతుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు యెహోవా. ఆయన పగటిని ఏలుటకు సూర్యుడిని, చంద్రుణ్ణి, పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి సృష్టించినటువంటి వాడు. ఆయన ఇదిగో సముద్ర అగాధ జలములో నుండి భూమిని వేరు చేసినటువంటి వాడు. ఈ భూమిని నీళ్ళ మీద పరచినటువంటి వాడు. ఈ భూమి సముద్రానికి ఎల్లలు ఏర్పరిచినటువంటి వాడు. భూమి మీద సముద్రం అనేది ఎల్ల దాటి భూమి మీదకి రాకుండా ఎల్లలు ఏర్పాటు చేశాడంట. ఎట్లా ఎల్లలు ఏర్పాటు అయి ఉంటుంది? భూమి ఏమో చిన్నది, సముద్రమేమో పెద్దది. దీనికి ఎల్లలు ఎలా ఏర్పడుతున్నాయి? చంద్రుని ద్వారా ఎల్లలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ పెట్టాడు? చంద్రుడు ఎక్కడున్నాడు? భూమి ఎక్కడుంది? భూమి మీద నీళ్ళు ఎంత ఉన్నాయి?
దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆ యొక్క చంద్రుడు. అమెరికాలో కొంతమంది అనుకున్నారు చంద్రుడిని పేల్చేద్దామా అని. చంద్రుడిని పేల్స్తే అసలు భూమి ఉండదంట, భూమి ముందు బద్దలైపోతుంది. కాబట్టి ఈ యొక్క బ్యాలెన్స్, వీటన్నిటినీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి వాడు కనుక వీటన్నిటినీ కూడా ఆయన సృజించాడు. ఎంత అద్భుతం! దేవుడు నేల మట్టితో నరుని చేసెను అంట. మట్టి తీసుకొని కళ్ళు చేశాడమ్మా చూడడానికి, చెవులు చేశాడమ్మా, వినపడే చెవులు, బొమ్మ చెవులు కాదు, వినపడే చెవులు, చూసే కళ్ళు, శ్వాసించేటువంటి శక్తి కలిగినటువంటి ఊపిరితిత్తులు, మన శరీరం అంతా ప్రవహించడానికి రక్తము, ఈ శరీరాన్ని కప్పడానికి చర్మము. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు సృష్టించాడు. 139 కీర్తనలు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త! ఆయన మనలను కలుగజేసిన విధం చూసినప్పుడు ఆయన గొప్పతనం ఏమిటో మనకి అర్థమవుతుంది. కాబట్టి మనము ఈ కీర్తన భాగం మొదటి వచనం, 8వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. 8వ వచనాన్ని చదువుదాం. చూసారా, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచినటువంటి వాడు. మనిషి గురించి నేర్చుకోబోతున్నాం, మనిషి స్థానాన్ని గుర్తించబోతున్నాం. చాలామంది అనుకుంటా ఉంటావు, మా ఇంట్లో నాకు పెద్ద రెస్పెక్ట్ లేదండి, నన్ను ఎవరు సరిగా గౌరవించరండి, మా ఊర్లో నాకు అంత రెస్పెక్ట్ లేదండి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం, రెస్పెక్ట్, గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆ రెస్పెక్ట్ అనేది మనం ఎవరో మనకు తెలిస్తే, మన గురించి తెలిసినటువంటి వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. మనమెవరో మనకు తెలిస్తే మనం ఎలాగా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈ లోకం మనకు రెస్పెక్ట్ ఇవ్వనంత మాత్రాన మనమేమి పనికిరానటువంటి వాళ్ళేమేమి కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని గురించి మనం చదువుతా ఉన్నా, భూమి అందంతటా నీ నామం ప్రభావము కలది. ఈరోజు ప్రపంచమంతా ఆరాధిస్తూ ఉన్నది. ఎవరిని? యేసుక్రీస్తుని. అమ్మా, గుంటూరులో కనీసం 1000 చోట్ల ఆరాధనలు జరుగుతూ ఉంటుంది. తక్కువ అంటే 1000 చోట్ల ఆరాధన జరుగుతూ ఉంటుంది. గుంటూరులోనే 1000 చోట్ల జరిగితే విజయవాడలో ఎన్ని చోట్ల జరగాలి? అసలు విజయవాడలో జరిగే, విశాఖపట్నంలో, అట్లాగా ఈ ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎవరి నామం ప్రభావము గలది, ఎవరిని ఈ ప్రపంచం అధికంగా ఆరాధిస్తుంది, ఎవరు ఈ భూమి మీద మహిమ కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజుకు జీవిస్తున్నారు? ఆయనే యేసుక్రీస్తు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు దిక్కుమొక్కు లేనివాడు కాదు. ఆయన గొప్పవాడు, ఆయన మహిమ గలవాడు, ఆయన శక్తి గలవాడు, ఆయన ప్రభావం కలవాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, భూమి అందంతటా ఆయన
ప్రభావము కలిగినటువంటి వాడు. ఆయన నామం ప్రభావము కలది. యేసు ప్రభువుని ఈరోజు తలుసుకున్నట్టుగా ప్రపంచంలో ఇంకెవరినన్నా తలుసుకుంటున్నారా? చెప్పండి అమ్మా. ఆయన చనిపోయి సమాధి చేయబడి 2000 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఆయన ఎవరు మర్చిపోలా. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంవత్సరానికి ఒకసారి తలుచుకుంటారు. మహాత్మా గాంధీని అక్టోబర్ 2వ తెలుసుకుంటారు కదా. అట్లాగా గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ, కానీ సంవత్సరం ఒకసారి తెలుసుకుంటారు. కానీ యేసుక్రీస్తుని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి స్థలంలో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమి అంతటా ప్రభావము కలిగినటువంటి వాడు ఆయన. ఆయన మహిమ ఎక్కడంట? ఆకాశమందు కనపరచువాడు. దేవునికి స్తోత్ర. ఆయన మహిమ ఎక్కడ కనపడుతుంది? ఆకాశం. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో ఏ సైన్సిస్ట్కి తెలియదు, ఇప్పటికీ పూర్తిగా లెక్క కట్టలేదు. కానీ దేవునికంట ప్రతి నక్షత్రానికి ఒక పేరు పెట్టి ఆ పేరు పెట్టి పిలుస్తాడంట ఆయన. ఎంత జ్ఞానం ఉంటే! మా పక్కూర్లో ఒక ఆయనకి ఒక 7-8 మంది పిల్లలు. ఆయనకి చదువు లేదు, పల్లెటూరు ఆయన పక్కలో పట్టణానికి వెళ్ళి పిల్లలకు బట్టలు కొనేదానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది పిల్లలుంటే అన్ని రాళ్ళు వేసుకెళ్ళేవాడంట జోబీలో. ఒక్కొక్క రాయిని తీసి ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క పిల్లకి బట్టలు కొనేవాడు. ఆయన జోబిలో చేయబెట్టి పై తీసేటప్పుడు ఏదైనా ఒక రాయి పడిపోయింది అనుకో, ఓ పిల్లోడికి బట్టలు లేవు. ఇంటికి వస్తే నేను తీసుకెళ్ళిన పిల్లోళ్ళందరికీ ఒక్కొక్క రాయి అన్నీ తీసుకొచ్చారు కదా, ఒక రాయి ఈడెప్పుడు పుట్టాడు అని అడిగేవాడంట. మన జ్ఞానం అంతే, మన తెలివితేటలు అంతే. మా ఊరు పక్కూరులో 3 అంతస్తులు ఇల్లు కట్టారు ఎవరో ఒక ఆయన. ఈ సంఖలో బ్యాగ్ పెట్టుకొని వెళ్ళి ఇట్లా చూస్తే బ్యాగ్ వదిలేశాడంట. సంచిలో అన్నీ ఉన్నాయి. ఈ ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఆయన. మా ఊరు పల్లెటూరులో అండి, బాగా మంచి పల్లెటూరు. విమానాలు వెళ్తే కొబ్బరికాయలు కొట్టారు మా ఊరు పక్కలో. నిజంగా సాక్షాత్తు దేవుడు వెళ్తున్నాడు విమానంలో అన్నట్టుగా. మనిషి జ్ఞానం సంకుచితమైంది. మనం కొంచెంగా ఏదో తెలివి వచ్చేసి ఏదో కొన్ని నేర్చుకుంటూ ఉన్నాం, కానీ దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. భూమిని, ఆకాశమును, అందులోని సమస్తమును కూడా తన నోటి మహత్తు గల తన నోటి మాట ద్వారా ఆయన నిర్మించి దాన్ని నడిపిస్తున్నటువంటి వాడు.